ఏదో మైక్రోసాఫ్ట్ ఇష్యూ డౌన్ వల్ల ఉండాలి చూస్తున్నారు. రోజు ఆఫీస్ లేదు, అందరికి హాలిడే అని చెప్పి స్టార్టా ఆర్ వాళ్ళందరికీ తెలిసే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తున్నారు ఏ కంపెనీస్ లో ఏం తీసేస్తున్నావు ఆగు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బిల్డింగ్ వ్యూ అని అంటాను. అప్పుడు ఇలా కూడా తిప్పారేనా? అరే ఇంత జూమ్ లోంచి తీరా కొంచెం వెళ్ళి వెనక్కి దగ్గరగా తీసేస్తున్నాం, కొంచెం దూరంగా వెళ్ళి. ఇక్కడ నుంచి బిల్డింగ్ వ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది సో ఇదే ఆ టవర్ 1 బిల్డింగ్. ఇందా చెప్పిందే చెప్పాలా మళ్ళీ? ఇంకా నేనేం చెప్పడానికి రావట్లేదు. చాలు. ఇది ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ లో ఉన్న జిమ్ ఏరియా. ఏం చెప్పాలి, నేను తీసేస్తున్నా నాకు చెప్పకుండాను. డే కేర్ సెంటర్ అన్నమాట, ప్రీ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ మదర్స్ కి చూసారా అక్కడ చిన్నపిల్లలంతా ఆడుకుంటారు. అండ్ స్కూల్ చిన్న ఈస్ట్ కౌంటీ అని చెప్పి ఉంటది అనమాట. ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో నాకు తెలిసి ఒక 500 to 600 ఫ్లాట్స్ వరకు ఉంటాయి అనుకుంటా. ఇక్కడ మనకి ఏ ఫ్లోర్ కి వెళ్దాం అనుకుంటున్నాం అది ప్రెస్ చేసుకుని అక్కడ వెయిట్ చేస్తే మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో ఈ బిల్డింగ్స్ లో అక్కడ ఉన్నారా పులిహోర విత్ చికెన్ కర్రీ, ఐసిఐ బ్యాంక్ ఉంటదండి. అండ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కూడా ఉంటది. 0 అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ క్యాంటీన్ తీసుకోవాలి. క్యాంటీన్ తీసుకొని అక్కడికి వెళ్ళిస్తే మనకు ఫుడ్ అనేది ఇస్తారనమాట. అక్కడ కౌంటర్ లోకి వెళ్ళి బిల్ తీసుకొని అక్కడికి వెళ్ళిస్తే మనకు ఫుడ్ అనేది ఇస్తారనమాట. దీనన్నమాట ఎంట్రీలోనే ఫ్లోర్ 1 లో ఎప్పుడైనా హాల్. సో అక్కడ టోకెన్ తీసుకున్నాను. వాళ్ళ ఫెసిలిటీ. సో టూర్ మొత్తం ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది. కంపెనీస్ కి కామన్ గా ఉండే ప్లీజ్ జయ్ కుమార్. సో మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్. బాయ్.